మేడారం జాతరను సందర్శించేందుకు వచ్చేసిన కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువర్ ఓరం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలకు హెలిప్యాడ్ వద్ద ఘన స్వాగతం లభించింది. మేడారం జాతర గిరిజన సంస్కృతికి ప్రత్యేక అని, ఈ ప్రాంత అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ములుగు, లక్కవరం, తాడ్వాయి, బొగతా జలపాతాల వంటి పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం దాదాపు 80 కోట్లు కేటాయించిందని తెలిపారు. ముఖ్యంగా 890 కోట్లతో ఏర్పాటు కానున్న సమ్మక్క సారక్క కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం పనులు కూడా త్వరలోనే ప్రారంభం కానున్నాయని తెలిపారు. అందుకు అవసరమైన భూమిని ఇప్పటికే యూనివర్సిటీకి అప్పగించామన్నారు. వెల్కమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్. వెల్కమ్ సార్. సమ్మక్క సారక్క జాతర ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారు, మన కేంద్ర గిరిజన శాఖ మాత్యులు శ్రీ జువల్ ఓరం గారు, అదేవిధంగా నన్ను ప్రధానమంత్రి ప్రత్యేకంగా ఇక్కడికి పంపించడం జరిగింది. ఈ యొక్క ఫెస్టివల్ వారు చెప్పినట్టు ఇదొక గిరిజన ప్రజల పండుగ. సుమారు నెల రోజుల పాటు అనేక రాష్ట్రాల నుంచి కూడా ఈ 3 రోజులు 4 రోజులకు ముందు నుంచే వస్తారు, తర్వాత కూడా వస్తుంటారు. మీరు స్వయంగా చూస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి ఈ పండుగ ఈ ప్రాంత అభివృద్ధి కోసము మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా కలిసికట్టుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే ఉద్దేశంతో మరి ఇక్కడ టూరిజం డిపార్ట్మెంట్ కూడా ములుగు, లక్కవరము, మేడవరము, తాడ్వాయి, దావరవాయి, మల్లూరు, బొగతా వాటర్ ఫాల్స్ లాంటి ఈ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం కూడా కేంద్ర ప్రభుత్వము మరి ఇంతకుముందే 80 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సమ్మక్క సారక్క కేంద్రీయ విశ్వవిద్యాలయం 890 కోట్ల రూపాయలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా యూనివర్సిటీ రాబోతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి భూమిని మరి యూనివర్సిటీకి హ్యాండ్ ఓవర్ చేశారు. దాని కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. దానికి బిల్డింగ్స్ డిజైన్స్ అంతా ప్లానింగ్ పూర్తయిపోతే ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని త్వరలోనే ఇక్కడ భూమి పూజ చేసుకుంటామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదే కాకుండా ఇక్కడే ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రామప్ప దేవాలయం ఏదైతున్నదో దానికి మోడీ గారి నేతృత్వంలో యునెస్కో గుర్తింపు కూడా తీసుకురావడం జరిగింది.